హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ నా క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. తనుజ వచ్చేసి ఇప్పుడు వెబ్ సిరీస్ ఒకటే రాబోతుంది 28న. ఆ వెబ్ సిరీస్ కూడా మనకు ఆల్రెడీ తెలిస్తే పార్ట్ టైమర్స్. సో దాని గురించి ఆల్రెడీ ఇప్పుడు చాలా చోట్ల స్ప్రెడ్ అయిపోయింది. హాట్‌స్టార్ వాళ్ళు ఆ వెబ్ సిరీస్‌ని రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్ బేసిక్ స్టోరీ కూడా మనకి అంటే స్టోరీ మొత్తం తెలీదు వెబ్ సిరీస్ కాబట్టి. మామూలుగా ఇప్పటి వరకు ఆల్రెడీ చూసాం కదా! సో బంగారం ఈవెంట్‌కి తనుజ కళ్యాణ్ వచ్చారు. దాని గురించి చాలా స్ప్రెడ్ అయిపోయింది. న్యూస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. దాని గురించి స్పెషల్ వీడియో కూడా ఇవాళ మార్నింగ్ అప్‌లోడ్ చేశాను. అంటే ఇది వచ్చేసి సండే వస్తుంది. సాటర్‌డే మార్నింగ్ నేను అప్‌లోడ్ చేశాను. సో, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ నేను తనుజ కళ్యాణ్ గురించి చెప్పింది కరెక్టా? కాదా? అనేది నాకు కామెంట్ చేయండి. సో, ఇప్పుడు మన కళ్యాణ్ గురించయితే మనకి ఆల్రెడీ లేటెస్ట్ న్యూస్ తెలుసు. ఏంటంటే కళ్యాణ్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వడమే కాదు, అసలు సాంగ్ అయితే సూపర్‌గుంది గైస్. అంటే యాక్చువల్‌గా సాంగ్‌లోనే స్టోరీ చూపించారు. ఆ స్టోరీ ఏంటి? ఆ సాంగ్ ఏంటి? అనేది మనం బ్రీఫ్‌గా చెప్పుకుందాం నెక్స్ట్ వ్లాగ్‌లో. యాక్చువల్‌గా ఇప్పుడు తనుజ గురించి మనకు తెలిసిన న్యూస్ ఏంటంటే, తనుజ వచ్చేసి ఇప్పుడు 'హత' మూవీ చేస్తుంది కదా! దానికి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతుంది. ఎప్పుడు అంటే 28న తన వెబ్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక దాని గురించి తను కాన్సంట్రేషన్ పెట్టబోతుంది. ప్లస్ ఇంకొక గుడ్ న్యూస్ మనకు ఆల్రెడీ తెలిసిందే. జాతిరత్నాల విన్నర్ వచ్చేసి తనూజ పుట్టస్వామి. అది అంటే యాక్చువల్‌గా ఇది రిలీజ్ అయ్యే టైంకి అది సండేనే అవుతుంది. నేను చేసేది మాత్రం ఇది సాటర్డే అనమాట వీడియో. సో, సండే వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు ఫైనల్ ఎపిసోడ్. ఆ ఎపిసోడ్‌లో అయితే ఏమేం జరిగిందనేది స్పెషల్ వీడియో పెడతాను నేను. ఆ వీడియోలోనే కళ్యాణ్ గురించి కూడా, సాంగ్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు తనుజ మనకి అసలు ఎట్లా ఉందంటే తన రేంజే సెపరేట్‌గుంది యాక్చువల్‌గా. తను బంగారం ఈవెంట్‌కొచ్చినప్పుడు కూడా కెమెరామాన్స్ అందరూ తన మీద ఫోకస్ పెడుతుంటే, ప్లీజ్ అంతమందున్నారు గదా! అటువైపు వెళ్ళండి. ఎందుకు నా మీదే పెడతారంటే, మాకు మీరే కావాలి మేడం అని చెప్పి ఫోకస్ మొత్తం తనుజ మీద పెట్టారనమాట. ప్లస్ తనుజ కళ్యాణ్ వచ్చేటప్పుడు అసలు ఎదురుగా ఫోటోగ్రాఫర్స్ వెళ్తున్నారు. వెళ్తుంటే స్పీడ్‌గా ఎళ్ళకండి మీరు పడిపోతారు అంటే, మరి మీరు స్పీడ్‌గా వస్తున్నారు గదా! అంటే, ఎంత స్లోగా రమ్మంటే నేను అంత స్లోగా వస్తాను. మీరు మాత్రం పడకుండా స్లోగా పదండి అని చెప్పి అంటే యాక్చువల్‌గా వీళ్ళు వస్తూ ఉంటే ముందు కెమెరాలు ప్లస్ ఫోటోసు అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే కెమెరాల్లోనే గాదు, మన ఫోన్స్‌లో గూడా ఫోటోస్ తీస్తున్నారు. అది నేను చూసాననమాట యాక్చువల్‌గా. దాని క్లిప్ ఉంటే యాడ్ చేస్తాను మీకు. వాటిని చూసి తనందనమాట పడిపోతారు జాగ్రత్త అని చెప్పి. అసలు నాకైతే సూపర్‌గా అనిపించింది. అంటే చాలామంది వచ్చారు దానిలో. యాక్ట్ చేసేవాళ్ళు యాక్టర్స్ చాలామంది వచ్చారు. సిరి వచ్చింది, కాజల్ వచ్చింది. ఇట్లా చాలామందొచ్చారు. ఎంతమందొచ్చినా కూడా తనకిచ్చే ప్రిఫరెన్స్ అయితే అసలు సూపర్‌గా అనిపించింది. భరణి గారొచ్చారు. చాలా రోజుల తర్వాత బంగారం ఈవెంట్‌కి. అసలు ఈ ఈవెంట్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను గదా! సో, ఇట్లాంటి ఈవెంటు ఇంకొకటి మీరేమైనా చేస్తారా అని చెప్పి కళ్యాణ్‌ని ఒక క్వెషన్ అడిగారు. ఇప్పుడు మీరు బంగారం ఈవెంట్‌కెళ్లారు గదా! అట్లానే మీరు ఇంకో ఏదైనా ఈవెంట్ మీరు చేయాలనుకుంటున్నారా అని చెప్పి అడిగితే, త్వరలో ఒక ఈవెంట్ జరగబోతుంది. ఏ ఈవెంట్ అనేది నేను చెప్పను. బట్ మీరే చూస్తారని చెప్పి చెప్పాడనమాట. అంటే ఏ ఈవెంట్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన నిజమై రుజువైంది సాంగ్‌కి సంబంధించిన ఈవెంట్. ఆ సాంగ్‌కి సంబంధించిన ఈవెంట్‌లో ఆఫ్‌కోర్స్ అందరూ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు బంగారం సాంగ్ ఈవెంట్‌కి కూడా అందరూ వచ్చారు. వాళ్ళిద్దరూ 'బిగ్ బాస్‌లో' వాళ్ళే. బట్ కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ పడాల 'బిగ్ బాస్‌లో' ఉన్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు 'బిగ్ బాస్' కాదు. తమిళంలో 'బిగ్ బాస్‌లో' చేసిందట. సో, ఈ సాంగ్ కూడా అందరూ వస్తారు. ఆ సాంగ్‌లో కూడా మన తనుజని చూడొచ్చు, కళ్యాణ్ చూడొచ్చు, రీతు, డిమాండ్ పవన్, ఇప్పుడు ఇమాన్యుయల్, భరణి గారు అందరిని చూడొచ్చు. అంటే ఇంకొక ఈవెంట్ అనమాట. అది త్వరలో జరగబోతుంది. సో, ఇదైతే మనకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్‌లో ఒక గుడ్ న్యూస్ ఉంది గైస్. అదేంటంటే వెబ్ సిరీస్, 'హత' మూవీ రెండిటికి సంబంధించి త్వరలో తను అనౌన్స్ చేయబోతుంది. అది వెబ్ సిరీస్ ఎప్పుడనేది అనౌన్స్ చేస్తుంది. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది అనౌన్స్ చేస్తుంది. 'హత' మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అనౌన్స్ చేస్తుంది. సో, ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.